మందిరానికి వెళ్ళినా ఆత్మీయంగా ఎదగటం లేదని దాని గురించి ఆ రోజు వాక్యం చెప్పాడు. మొట్టమొదటి రోజు అంతే కదండి. రెండవ రోజు ఏంటి? నా జనులు తమ్ముని తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన యెడల వారి ప్రార్థనను ఆలకించి వారి కుటుంబాలను, వారి గ్రామాలను, వారి దేశాన్ని నేను స్వస్థత పరుస్తాను. ఇంకా లోతైన మాటలు ఉన్నాయనుకోండి, అన్ని కాదు. నిన్నటి రోజు మాటలు 2 రోజులు చక్కని వాక్యం విన్నాం. 2 రోజులు కూడా చక్కగా పరిచర్య, దేవుడు కూడా మంచి వాతావరణం ఇచ్చాడు. మరి పరిచర్య మంచి వాతావరణం చక్కగా జరిగిందంటే మీరందరూ చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కార్యక్రమానికైనా ముందేం కావాలండి? ప్రార్థన కావాలి. ప్రార్థనతో ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అమ్మా ఈ మాట్లాడొద్దు దయచేసి. మీరు మాట్లాడితే నాకు గొంతు ఎక్కువ రావట్లేదు. దేవునికి స్తోత్రం. చదవబడిన మాటలకి మనం వద్దామండి. చదవమ్మా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. చదవండి. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజిరెళ్ళినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళెను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, నీతిమంతుల యొక్క మార్గం అంతటిని తేజరిల్ల చేసే దేవుడు అని ఈ వాక్యం విన్నాం ప్రభా. చదువుతున్నగా విన్నాం. ఈ వాక్యంలోని కొన్ని సత్యాలను మేము గ్రహించినట్లు జ్ఞానము, వివేకాన్ని మాకు దయచేసి నీ దీనదాసుడని కొద్ది నిమిషాలు నీ శిలువ చెంతని మరుగుపరుచుకొని నోటికి బోరగా నాయన మీ దాసుడను మీ శిలువ చెంతను మరుగుపరుచుకొని వాడుకొని నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే నీతిమంతుని మార్గము అంతకంతకు ఏమవుతుందంటమ్మా? తేజరెళ్ళను అని దేవుని వాక్యం జలవిచ్చింది. మరి ఈ లోకంలో ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఎలాంటి వారు నీతిమంతులు? ఈ లోకంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా లేరు. చెప్పే మేమే కానీ, వినే మీరే కానీ సమాజంలో ఏ ఒక్కరు నీతిమంతులు అనేవాళ్ళు లేరు. అయితే మనము దేవుని యొక్క సేవకుడు నిన్న ఏం చెప్పాడంటే, నేను దేవుని బిడ్డను అనుకుంటే నువ్వు దేవుని బిడ్డవు అన్నాడు. అవును కదండి. దాన్ని ఉదాహరించే కొంచెం ఎదురుకెళ్తాను నేను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, దేవుని పిల్లలము అంటే అతమానమే పాపులం అంటే రోజు పాపులం అని కూడా మనం ప్రభు దగ్గర అనకూడదంటే కదండి. రోజు పాపులు అంటే మనం పరిశుద్ధులు ఎప్పుడవుతాం? ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిజం తీసుకున్నామో అప్పుడు శిలువ మరణ పునరుద్ధారాల యందు విశ్వాసముంచడం ద్వారా దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటమ్మా? నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. దేన్ని బట్టి? ఆయన శిలువ మరణము పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఎవరు నీతిమంతులు కారు, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు నామములో శిలువ మరణ పునరుద్ధానాలు యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారిని నేను నీతిమంతులుగా తీరుస్తాను అన్నాడు. ఎవరైతే విశ్వసించిన వాళ్ళందరూ ఏమై ఉన్నారు? ఇప్పుడు నీతిమంతులై ఉన్నాం. అవునా కదంటారా? నీతిమంతులమై ఉన్నాం. నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు అన్నాడు. ఏమవుతుంది? నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెల్లుతుంది అన్నాడు. అంటే దానికి ముందు ఒక మాట కనబడుతూ ఉంది.
ఏకువ జాముని చుక్క పొడిసినప్పుడు చాలా చీకటిగా ఉంటుంది. ఆ చుక్క చూసి తెల్లారిపోయిందని మనం లెక్కేసుకుంటూ ఉంటాం. మన పెద్దోళ్ళు కూడా లెక్కేసేవారు. వాళ్ళకి ఇప్పుడంటే మనకి గడియారాలు వచ్చినాయి, వాచ్లు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో వాళ్ళకి గడియారాలు వాక్యాలు ఏమి లేవండి. దేని చూసి తెల్లారిందని వారేవాళ్ళు చుక్కను చూసి, చుక్క పొడితే తెల్లారినట్లు. ఆ చీకటిలో చుక్క పొడిచిన తరిగిన మొదలుకొని సూర్యుడు ఉదయించేటప్పటికి అంచెంచెలుగా చీకటి ఏమైపోయిందంట, అంతర్ధానం అయిపోయి లోకములోనికి వెలుగు వస్తూ ఉంది. అవును కదండి? వెలుగు ఒకసారి అవుతుందా, కొంచెంగా వస్తుందా అమ్మా? కొంచెంగా వస్తుంది. చుక్క పొడిచిన కాడి నుంచి పొద్దు పొడిచేటప్పటికి వెలుగు కొంచెంగా వస్తున్నప్పుడు చీకటి కొంచెంగా అంతరించిపోతా ఉంది. ఈరోజు మన జీవితాలు దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ 2 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా మీ జీవితాలు అంతకంతకు తేజరిల్లుతూ ఉండాలి. తేజరిల్లటం అనగా వెలుగుతో నింపబడాలి. పరిశుద్ధాత్మ వెలుగుతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మీలో ఉండాలని దేవుని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే 2 దినాలు ఉపవాస ప్రార్థనలో బలపడుట ద్వారా మనలో ఏమొస్తుందంట, వెలుగు వస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఇక్కడ జీవనం లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రాత్రులు 40 పగళ్ళు. అవునా? అంతేనా? 20 అమ్మా? 20 రోజుల 40 రోజుల? అది 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడి కొండ దిగి కిందకు వచ్చాడు. కిందకు వస్తుందంటే మోసే మోకం ఎలాగుంది? అందరు చెప్పాలి, ఎలాగుందమ్మా? మోసే ముఖం ప్రకాశించుతూ ఉందంటే ఎవరితో ఉన్నాడు అప్పటిదాకాను? దేవునితో సహవాసం చేసిన వారి ముఖాలు ఎలాగుంటాయంట? ప్రకాశమానముగా ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ శక్తి యొక్క వెలుగు వారి యొక్క ముఖం మీద ప్రకాశించినప్పుడు వారి ముఖము ఎల్లప్పుడూ కూడా దగ మెరుస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన మెరుగు వారిలో ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆ సువాసన వాడిలో ఉంటుంది. అందుకే కొండ దిగి కిందకు వచ్చేటప్పటికి మోసే ముఖము వాళ్ళు చూడలేకపోయి ఏం చేసుకున్నారంట అమ్మా? మోసే ముఖం వాళ్ళు చూడలేక ముఖం మీద ముసుగేసుకున్నారంటే. ఎందుకని? మోసే ముఖము ప్రకాశించింది. మరి ఇప్పుడు 2 దినాలు ప్రభు సన్నిధిలో గడిపాం కదా మనం. మరి మన ముఖాలు ఎలా ఉండాలి? ప్రకాశించుచు మోసేవలే ఉండాలి. బలమైన ప్రార్థన పరులుగా ఉండాలి. మన జీవితాలు చక్కగా వెలిగించబడి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా శిలువ మరణ పునరుద్ధానాలు యందు విశ్వాసం ఉంచుతారో వారిని నేను నీతిమంతులుగా మారుస్తూ ఉన్నాను. వారి జీవితం ఎలా ఉంటుందంటే, చొక్క పొడిసిన కాడికి పొద్దు పొడిసే వరకు అంచెంచెలుగా చీకటి అంతర్ధానం అయిపోయి ఏలికి ఎలాగైతే వస్తుందో నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి, నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమ, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, నీ జీవితంలో ఉన్న నిందలు, నీ జీవితంలో ఉన్న అవమానాలు, ఆర్థికమైన దరిద్రంతో కూడా బయటికి పోయి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ వెలుగుతో ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నన్ను నింపాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంచెంచెలుగా చీకటి బయటికి పోవాలి, అంచెంచెలుగా వెలుగు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? ఎవరి సంబంధులం అండి? వెలుగు సంబంధులము. అందుకే నీతిమంతుల మార్గము ఏమవుతుందంట, అంతకంతకు తేజరిల్లుతూ ఉండాలి. అంటే అంచెంచులుగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే శారీరకంగా కూడా దేవుడు అన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఆత్మీయంగా ఎదిగితే శారీరకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆత్మీయంగా దేవునికి మనం దూరంగా ఉంటే శారీరకంగా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా అది మన ఇళ్లలో శాశ్వత కాలము నిలిచి ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మోషే దేవునితో కలిసి ఉన్నట్లుగా మనము శుక్రవారం పగలు శనివారం పగలు 2 దినాలు దేవుని మందిరములో దేవుని సహవాసము దేవుని సేవకులతో కలిసి దేవుని యొక్క పిల్లలతో కలిసి మనమందరం ఏం చేసామంటండి, ప్రార్థన చేసుకొని మనల్ని మనము ప్రభు సన్నిధిలో మెరుగుపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పరిచారంట? ఏం పరిచారమ్మా? మెరుగుపరిచారండి. బంగారం కూడా ఒకసారి ఏమవుతుందంట, బంగారం కూడా రంగు మారుతున్నప్పుడు తను ఏం చేస్తారు, ఎట్టుకెళ్ళి మాట్లాడలేదు, పెట్టుకెళ్ళి మెరుగు పెడితే మళ్ళీ తిరిగి మళ్ళీ అది మళ్ళీ దగదగ మెరుస్తుంది. అలాగే ఈ బంగారం మెరుగు పెట్టడం ఎలాంటిదో ప్రతి విశ్వాసం కూడా సంవత్సరంలో ఒకసారి ఉపవాస ప్రార్థనలు కూడా అలాంటివే. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న మలినము, మనలో ఉన్న మురికి, మనలో ఉన్న పాపము ఉపవాస ప్రార్థన ద్వారా బయటికి పోతుంది. చీకటి అంతర్ధానం అవుతుంది, ఎలుగు మనలోనికి ప్రవేశిస్తూ ఉంది. అందుకే నీతిమంతుల మార్గము అంటున్నాడు. ఎవరి మార్గం అమ్మా? నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళను. నువ్వు అంతకంతకు తేజరెళ్ళే వ్యక్తిగా ఉండాలి, ఎదిగే వ్యక్తిగా ఉండాలి, అభివృద్ధి చెందే వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను మనందరినీ కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? మొట్టమొదట తిన్నాం, మీరు మొరగుజ్జులుగా ఉండొద్దని చెబుతున్నాడు మొట్టమొదట. ఈరోజు దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు అంతకంతకు తేజరెళ్ళే వారిగా ఉండాలి. ఏకవ వెలుగు ఎలాగైతే వస్తుందో లోకంలోనికి, మీరు కూడా దేవుని సన్నిధిలో నుంచి ఈ లోకంలో ఉన్న చీకటిలోనికి వెళ్ళినప్పుడు చీకటి అంతర్ధానమై ఈ లోకము కూడా వెలిగించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ మాట చూద్దాం మరొకసారి. సామెతల గ్రంథము యోబు 11:17 చదువమ్మా. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నమందు ఉండు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవునికి స్తోత్రం. యాసవకాలం మిట్ల మధ్యాహ్నం వెలుగెలా ఉంటుందంటారు? ఇప్పుడు వెలుగెలా ఉంది? బయట ఉందా? అంటే మన హృదయాలు ఎలా ఉంటాయంట? మిట్ట మధ్యాహ్నము వెలుగు ఎలాగైతే ప్రకాశిస్తుందో నా సన్నిధిలో గడిపిన మీ హృదయాలు కూడా అలాంటి వెలుగుతో నేను నింపుతాను అంటున్నాడు. అంటే మీ జీవితాల్లో, మీ హృదయాలలో చీకటికి చోటు ఉండకూడదు. నీ జీవితంలో సోమరితనానికి చోటు ఉండకూడదు. ఏకునే తెల్లవారుజామున లేవాలి, ప్రార్థన చేయాలి, నీ పనులు ప్రారంభించాలి. ప్రార్థనతో నీ పని ప్రారంభించినప్పుడు ప్రార్థనతో నీ పనిని ముగించి నీ కుటుంబాన్ని, నీ పిల్లల కుటుంబాలను, నీ భర్తను, నీ భార్యని, ఎవరైనా సరే కావచ్చు, వారిని వారి కుటుంబాలను కూడా వెలుగుమయముగా నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు వెలుగుగా ఉండాలి. చీకటిలో ఉన్న వారికి ఏమీ తెలియదండి. చీకటిలో ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు మనకి ఏమీ తెలియదండి. అంచేతే వెలుగుమయముగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని 119వ కీర్తన 105వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవతులేమంటే, అయితే దేవుని వాక్యమే మన పాదాలకు దీపంగా ఉండాలి, మన త్రోవకు ఏమై ఉండాలంట? వెలుగుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే దేవుని సహవాసంలో కలిసి ఉంటారో, దేవునితో సాంగత్యం చేస్తారో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకుంటారో, అట్టి వాళ్ళ హృదయాలు, అట్టి వాళ్ళ జీవితాలు, అట్టి వాళ్ళు చేసుకునే వ్యాపారము, అట్టి వారి గృహాలు ఎలా ఉంటాయంట? మధ్యాహ్నమందు ప్రకాశిస్తున్న వెలుగు వలె ఉంటాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వెలగాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? మనము ఏం చేయాలి అమ్మా? ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. త్వరగా తీయాలి, చాలా వాక్యాలు ఉన్నాయి. 61 మొట్టమొదటి వచనము. దేవుడు అంటున్నాడు, నీవు సోమరిగా ఎండ కిందకి నిద్రపోవడానికి లేదు, ఏకూనే లేగాలి,
నీవు ఎక్కడ పడుకున్నా, మంచం మీద పడుకున్నా, కింద పడుకున్నా, నేల మీద పడుకున్నా, కటిక నేల మీద పడుకున్నా, నీవు పండుకోవలసిన సమయాన్ని పండుకోవాలి, లేవవలసిన సమయాన్ని లేవాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. చదవమ్మా. చూడండి ఏమొచ్చిందంట, వెలుగు. తెల్లారిపోయింది, వెలుగు వచ్చినాక కొంతమంది లేకరంటే తప్పుడు ముసిగెడతాన్ని పెట్టి పడుకుంటూ ఉంటారు. అవునా కదా అమ్మా? అది ఇంకా కొంతసేపు పడుకుందాం, ఇంకా కొంతసేపు చేతులు ముడుచుకుని తప్పుడు తప్పులు కట్టిని అలాగే మునగదీస్తూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు, లే, ఎంతకాలం మంచం మీద పండుకొని ఉంటావు, సోమరితనమ్మగా ప్రార్థన లేకుండా ప్రార్థన లేముతో లేమ్మా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు నిన్ను. చదువు. అది ఏమొచ్చింది నీకు? అందరూ చెప్పాలమ్మా. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఎవరికి వెలుగు వచ్చింది? ఆయన సన్నిధిలో ఆయనతో గడిపే వ్యక్తులకి వెలుగు వచ్చింది. నీకు వెలుగు వచ్చింది. లెమ్ము, తేజరెల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మనం గమనించినట్లయితే నీవేం చేయాలంట? కూర్చున్నకూడదు, లేవాలి. లేవటం అనగా పరిశుద్ధాత్మ శక్తితో లేపబడాలి. నీవు బాప్తిజం తీసుకున్నానండి, ఇక్కడితో సరిపోతుందే కాదు. పరిశుద్ధాత్మ శక్తి కోసం నీవు ఆరాటపడాలి, ప్రార్థన చేయాలి. రోషముతో మంటతో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి, అయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలయ్యా. వృద్ధాప్యములో ముసలివారికి కర్ర ఎంత ఊతాన్నిస్తుందో అలాగే ఆత్మీయ జీవితంలో మనకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు కర్ర కంటే బలముగా మన జీవితం కూలిపోకుండా పడిపోకుండా నిలవబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు లేవాలి. నువ్వు లేస్తే నీ మీద వెలుగు ప్రకాశించుతున్నది. నీవు లేగు, ఆత్మీయ సోమర్థనాన్ని విడిచిపెట్టు. లేచి నీవు మంచం దిగు, మోకాళ్ళు పోను, కన్నీరు విడుచు, ప్రార్థన చెయ్యి. అప్పుడు యెహోవా, చదువు, అప్పుడు యెహోవా, చూడండి, అప్పుడు యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఎవరి మీద? సోమవారులు పండుకున్న వాడి మీద, టీవీ కాడ కూర్చున్న వాడి మీద, సినిమాలు చూస్తున్న వాడి మీద, సీరియల్ చూస్తున్న వాడి మీద కాదు, లేచి ప్రార్థన చేస్తున్న వారి మీద దేవుడు అంటున్నాడు, నీ మీద యెహోవా మహిమ నీ మీద ఉదయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, యెహోవా మహిమ నా మీద ఉదయించాలి. అందరూ చెప్పాలి, యెహోవా మహిమ నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఉదయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిగారు ఈ మాట మర్చిపోకూడదు. దేవుని మహిమ మనకు కావాలి, దేవుని వెలుగు కావాలి, దేవుని తేజవంతమైన మహిమ మనకి కావాలి అంటే మనము లేచి ప్రార్థన. లేచి ప్రార్థన. నీకు సమయం దొరికిందంటే ప్రార్థనకే సమయాన్ని వాడుకోవాలి ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ మరో మాట నేను చూపిస్తాను. మొట్టమొదటి మాట, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెల్లుతుంది అని విన్నాం. రెండవ మాట, మోషే దేవునితో సహవాసం చేసినప్పుడు మోషే ముఖము ప్రకాశించినట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఇక్కడ ఏం చూసాం మనం? ఏం చూసామమ్మా? మూడవ మాట యోబు గ్రంథంలో చూసాం మనం. ఏంటది? యోబు గ్రంథం ఏంటది? 11:17 ఏముంది? అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము తేజస్సు వలె అధికముగా ఎలుగుతో నింపబడుతుంది. మన కుటుంబాలు, మన హృదయాలు, మన గృహాలు చీకటిలో ఉండడానికి వీల్లేదండి. సాతానికి మన ఇళ్లలో చోటు ఉండకూడదు. మన హృదయంలో సాతానికి చోటు ఉండకూడదు. సాతానికి చోటు ఉండకూడదంటే ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఎక్కడైతే మనం పడిపోయామో తిరిగి అక్కడి నుంచి లేవనెత్తబడాలి. 2 రోజులు ప్రార్థనలో బలపడిన నీవు ఇక నుండి మళ్ళీ ప్రార్థనలు వచ్చే వరకు కూడా నువ్వు అంచెంచెలుగా బలపడతానే ఉండాలి, అంచెంచెలుగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా చేసిన రోజుని యెహోవా మహిమ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద నిత్యము ఉంచుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైనటువంటి వారులారా 4వ మాట ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 23:10 చూడండి. యోబు గ్రంథం 23:10లో ఉంటుంది చూడు, చక్కటి మాట. ఎవరు నడిచే మార్గము చెప్పండి, ఎవరు నడిచే మార్గము? నేను నడిచే మార్గము ఎవరికి తెలుసును? ఎవరికి తెలుసును? చదువు, మళ్ళీ చదువు. నేను నడిచే మార్గము ఎవరికి? ఆయనకి తెలియను. ఎవరికి తెలుసును? నువ్వు నడిచే మార్గం ఏంటో, నేను నడిచే మార్గం ఏంటో, ఈ లోకంలో తల్లి గర్భము నుండి భూమి మీద పడిన వారి యొక్క ప్రతి ఒక్క నడవడకలు, ప్రతి ఒక్క నడక ఆయనకి తెలుసు. నేను నడిచే మార్గాలు ఎలాగున్నాయి? దేవుని సన్నిధిలో యథార్థంగా నడుస్తూ ఉన్నానా? వంకర టింకరగా నడుస్తున్నానా? నా మార్గాలు, నా యొక్క నడవడికలు, నా ప్రవర్తన, నా నోటి మాట, కంటి చూపు, హృదయ ఆలోచనలు నేను ఎలా నడుస్తున్నానో నా జీవము కలిగిన దేవుడికి తెలుసు. నేను వెళ్ళే నా యేసుకే తెలియను. నేను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళే మార్గము నా యేసయ్యకి తెలుసు. నీవు నడిచే మార్గము, నీవు నడిచే ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మార్గాలు ఎవరికి తెలిసినా ఎవరికి తెలియపోయినా నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్యకి సమస్తము తెలుసు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మ, పూర్తిగా చదివే. ఆది ఆయన నన్ను శోధించబడిన మీదట అనగా ఈ బంగారము ఒకసారి నీ చెవును ఉన్నటువంటి వస్తువు మా చిన్నతనాల్లో కొమ్మతూతులని ఉండేవండి. ప్రతి వాళ్ళు కొమ్మతూతులే పెట్టుకునేవాడు. ఏమండి, ఆ కొమ్మతూతులు ఇప్పుడు పెట్టుకుంటే ఆక్షేపణ చేస్తారు. అంటే అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని మళ్ళీ కరగించి రాళ్ళు బయటికి తీసి మళ్ళీ కొంత బంగారం కలుపుకొని చెక్కుడు దుద్దులు ఉన్న చూడండి, చెక్కుడు దుద్దులు చేయించుకుంటా ఉన్నారు. అంటే ఈ ఒక రూపము మరో రూపానికి రావాలి అంటే ఈ బంగారాన్ని ఏం చేయాలి అమ్మా? కొలుములో పెట్టి కాల్చిన తర్వాత దానిలో ఉన్న మొష్టంతా బయటికి పోయిన తర్వాత ఆ బంగారాన్ని తీసుకుని మరో వస్తువుగా మార్చాలి. ఒక వస్తువు మరో వస్తువుగా మార్చాలంటే అది బంగారం ఏమవ్వాలి అమ్మా? కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. నీకు తెలిసి అన్ని విషయాలు నేను చదివిన అర్థమాను. ఆ కాంసాల దగ్గరికి వెళ్ళా ఇరిగిపోతాను అదో ఇదో ఏదో చేయించుకుంటూ ఉంటారు కదా. అది ఏం చెప్తాడు? కొలులో పెట్టి కాల్చి మళ్ళీ వేరే రకంగా రూపం మారాలంటే కాల్చబడాలి. దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నేను నడిచే మార్గం అంతా నా దేవునికి తెలుసు అంటున్నాడు యోబు. నేను నడిచిన తర్వాత, నేను శోధించబడిన తర్వాత, శోధన అంటే ఈ శ్రమ అనే కొలుపులో నేను కాల్చబడిన తర్వాత నేను ఎలా మార్చబడతానంట? సువర్ణముగా మార్చబడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోదనతో ప్రార్థన చేసేవాళ్ళు ఏమవుతారంటండి? సువర్ణముగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటారమ్మా? సువర్ణముగా మార్చబడతారంట. ఇప్పుడు సువర్ణ బంగారం మనం. దేవునికి స్తోత్రం. పోస్ట్ అంతా కూడా ఉపవాస ప్రార్థనలో పోయింది. ఈ శ్రమనే కొలువులో పెట్టి కాల్చబడిన తరువాత 2 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యము ద్వారా మనము కాల్చబడి సువర్ణముగా దేవుడు తనకిష్టమైన రీతిలో మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, మరొక మాట చెప్పి నేను ఇక ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సువర్ణంగా మార్చబడిన నిన్ను, సువర్ణంగా మార్చబడిన నన్ను, సువర్ణముగా చేయబడినటువంటి మనము ఇప్పుడు మన జీవితాల సంగతి ఏమిటి?
సువర్ణంగా చేయబడిన తర్వాత మనం ఏమవ్వాలి? దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథము 84:7 చూసి ముగించుకుందాం. 87:4 84:7 84 కీర్తన. వారు అమ్మా ఎవరు? వారంటే ఎవరు? వారంటే పద్మగారు ఎవరంటే ఎవరు అమ్మా? వారంటే మీరు. అర్థమవుతుందా? వారంటే మీరు. ఈ శోధించబడిన తర్వాత చీకటి అంతర్ధానం అయిపోయాక వెలుగు మనలోనికి ప్రకాశించినప్పుడు మన మార్గమంతటలో అంతంతగా మనము తేజరెళ్తుండగా తెల్లవారుజామున లేచి ఏగునే ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో గడిపిన మనము, ప్రభుతో సహవాసం చేసే మనము నిత్యము నిరంతరము మోసే మోకము ప్రకాశించినట్లు మన మోకాలు కూడా ప్రకాశించిన తర్వాత మనము శోధించబడిన మీదట సువర్ణముగా మలసబడిన మనము తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆఖరిగా మరొక మాట చూసుకుందాం. వారు నానాటికి ఎవరు? వారు ఆయన సన్నిధిలో గడిపేవారు, ఉపవాసం ఉండి కన్నీరుతో ప్రార్థన చేసే వారు ఏమవుతారంట? వారు ఏనాటికి? నానాటికి అంటే వారు నానాటికి ఏం చెందుతారంట? బలాభివృద్ధి చెందుతారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆత్మీయంగా నీవు నానాటికి బలపరచబడతావు. ఆత్మీయంగా నువ్వు బలపరచబడితే శారీరకంగా కూడా దేవుడు నీకు ఏది అవసరమో కావాల్సిన ఇస్తాడు. అంచేత నానాటికి మనం బలాభివృద్ధి కలిగిన వాడిగా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బుధం మీద తీసుకొస్తాం, ఆడికి బలం ఉంటుందంతా, ఆడికంత బలము ఉండదు. మన పెద్దోళ్ళు మనకేముంటుంది? బలం ఉంటుంది. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే ఎవరు ఎక్కువగా ప్రార్థనలో పనులుగా ఉంటారో, ఎవరు ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తారో, ఎవరు ఎక్కడైతే ఆత్మీయంగా దినము అభివృద్ధి చెందుతారో అట్టి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు నానాటికి ఏం చేస్తారమ్మా? నానాటికి బలాభివృద్ధిని పొందుతారంట. బలాభివృద్ధి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంచేత దేవుని యొక్క పనిలో కానీ దేవుని యొక్క భక్తిలో కానీ మన దినదినము బలం పొందుకునేవాడిగా, బలాభివృద్ధి పొందుకునేవాడిగా ఉండాలంటే దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలమ్మా? బలం పొందుకునేవాడిగా ఉండాలి. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, ఎవరైతే శిలువ మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళను నేను నీతిమంతుడిగా తీరుస్తున్నాను. నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుందమ్మా? తేజరిల్లుతున్నది అన్నాడు. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉండాలి. ఈరోజు నీవైనా నేనైనా మన జీవితాలు ఎప్పుడప్పుడు కూడా తేజరిల్లుతూ ఉండాలి. వెలుగు మహిమతో నింపబడాలి. దేవుడు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై వచ్చాను, నన్ను వెంబడించేవారు చీకటిలో జీవించరు అన్నాడు. అదేవిధంగా దేవుని యొక్క మాటలు మనం చూస్తే కోకులలుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ సమయం మనకి కానందువల్ల నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ కుటుంబమైన నా కుటుంబమైన నీ జీవితమైన నా జీవితమైన ఎల్లప్పుడూ కూడా మన మార్గాలు ఎలా ఉండాలంటే తేజరిల్లుతూ ఉండాలి. మన మార్గాన్ని తేజరిల్లుతూ ఉండాలి. మనం నడుస్తూ ఉంటే వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలోని ఉంటాడు, మనతో ఉంటాడు. మనలను తన చెయ్యబట్టుకొని నడవవలసిన మార్గాలకు మనలను నడిపిస్తాడు. మనం నడవలసిన మార్గాలు నడిపిస్తాడు. నడిచిన తర్వాత మనలో ఉన్న సమస్తమైన మొస్టు తీసివేసి శోధించబడిన మీదట, మనం సువర్ణంగా మలచబడిన మీదట దేవుడు అంటున్నాడు, మీరు నానాటికి బలాభివృద్ధి నొందుతాడు. ఎప్పుడు? శోధించబడిన తర్వాత, సువర్ణంగా మలచబడిన తర్వాత మీరు బలాభివృద్ధి చెందుతారు. శోధన లేకుండా, ప్రార్థన లేకుండా చక్కగా 3 పూటలు తినేసి
టీవీ చూస్తా సకవరైతుల దాకాను ఏమంటే ఎండెక్కిన దాకా లేవకుండా మనం ప్రార్థన జీవితాన్ని కోల్పోయి దేవుడిని పక్కన పెట్టేసి దేవుడి ఆపదలో మనల్ని ఆదుకున్నటువంటి దేవుడిని మన కష్టాల్లో మనల్ని ఆదుకున్న దేవుడిని మనం పక్కన పెట్టేసి చూడండి వస్త్రాలు చూడండి మనం బయటకు వచ్చినప్పుడు మంచి వస్త్రాలు వేసుకుంటాం కదండి. బయటకు వచ్చినప్పుడు 25,000 50,000 5,000 10,000 చక్కటి పొట్టి చీరలు కట్టుకుని బయటికి వెళ్తూ ఉంటావు పేరెంట్ గారికి. అదే పొట్టి చీర ఇంటికాడికి వచ్చుకుంటావా నీవైనా నేనైనా ఎవరైనా బయటికి వెళ్తే పొట్టి చీర ఇంటికాడు ఉంటే పాంచీర కొట్ట దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇంటికాడు ఉంటే ఏంటంటమ్మా పాంచీర కొట్టలండి ఇంటికాడు ఉంటే, బయటికి వెళ్తే పొట్టి చీర. అదేవిధంగా దేవుని ఒక వాక్యం చెప్తుందంటే నీవు శోధించబడిన తర్వాత నీవు సువర్ణంగా శోధించబడిన తర్వాత నీ జీవితం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు మార్చి వేస్తాడంట. వెనుకమయంగా నీలో ఉన్న చీకటంతా అంతర్ధానం అయిపోయి నువ్వు లేచి నిలబడితే నీ మీద యెహోవా మహిమ ప్రకాశించును. దేవునికి స్తోత్రం. నువ్వు లేవాలి, ప్రార్థనలో లేవాలి, ఆత్మీయ జీవితంలో లేవాలి, విశ్వాస జీవితంలో లేవాలి. అన్ని విషయంలో కూడా అంచెంచెలుగా నీవు నిలిచి నానాటికి బలాభివృద్ధి నీవు పొందుతావు అంటున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా గడిచిన మొట్టమొదటి దినము చక్కని మాట విన్నాం. అదేమనగా నాకు ఒక చిన్న చెల్లి కలదు, ఆమెకి ఇంకా వయసు రాల. రెండవ మాట, నా జనులు తమ్ముని తాము తగ్గించుకున్నాడేలా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను ఆలకించుతాను. ఈరోజు ఎవరైతే శిలువ మరణ పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారిని నేను ఏం చేస్తానంటాడంట, నీతిమంతులుగా తీరుస్తాను అన్నాడు. ఆ నీతిమంతుల మార్గం ఎలా ఉంటుందంట, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉండాలి మన జీవితాలు? అంతకంతకు తేజరిల్లాలి, ప్రార్థనలో తేజరిల్లాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. దేవుని విషయంలో తేజరిల్లుతూ ఉంటే లోక సంబంధంగా మనకేం కావాలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది మొదట నీ రాజ్యము నీ నీతిని ఎతకాలనే మాట అర్థం ఏంటంటే మొదట ఆత్మీయ సంగతులను మనము గ్రహించి ఆత్మీయ సంగతుల్లో మనం పాలుపంపులు పొందాలి. ఆత్మ సంబంధమైన కార్యాలలో మనం పాలుపంపులు పొందితే శరీర సంబంధమైన కార్యాలు దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. మనకి ఏం కావాలని మనం అడగక్కల్లా, ప్రభువా నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన మానేయండి. అర్థమైందా మీకు? ఏం చేయకూడదు? నన్ను ఆశీర్వదించొద్దు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీవు నేను ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఆశీర్వదించాడు దేవుడు. ప్రభువా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరంగా నా కుటుంబం ఉండాలి ప్రభువా, అనేకులకు ఓ తండ్రి గొప్ప సాక్షిగా నా కుటుంబం ఉండాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నన్ను నీవు ఆశీర్వదించేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదించేనే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. ఎవరమ్మా చెప్పాలి? మీరు నన్ను ఆశీర్వదించనే కానీ నేను నిన్ను వదలా. యాకోబు ఎందుకు ఆశీర్వదించమన్నాడు? యాకోబుకి ఆస్తి లేదా? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రాత్రులు నిద్ర పట్టట్లేదండి. కారణం ఏంటంటే అన్యాయంగా సంపాదించుకున్న ఆస్తిని ఇంట్లో పెట్టుకున్నాడు. అతని హృదయంలో ఏం బయలుదేరిందంట? కలవరం బయలుదేరింది. ఆస్తి అయితే ఉంది కానీ కంటి నిండా కునికి లేదు, కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నాడు. అతను చేసింది అక్రమన్న సంగతి అతనికి తెలుసు. ప్రియమైన వారులారా, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి వండి అంటున్నాడు దేవుడు. ఈ మధ్యకాలంలో నా తర్వాత ఒకడు ఉన్నాడు, చెప్పాను కదా మీకు. ఆడు కూడా ఏం చేస్తాడు, రాత్రి 1 గంటలు ఇటు అటు తిరుగుతూ ఉంటాడండి. ఆడికి నిద్ర పట్టట్లా, రాత్రుల్లో నిద్ర పట్టలేదన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెలవిస్తుంది. అన్యక్రాంతంగా ఆస్తిని సంపాదించుకొని కూడగొట్టుకుని ఇంటిలో దోసుకున్న వాడికి కడుపు నిండా అన్నం ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదండి.
నీకు ఎంత ఉంటే ఆవిడకి కావాలండి. నీ కంటి నిండా కునికి లేకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతే అంచెంచులు క్షీణించిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడిచ్చింది ఆయుష్ని, ఆరోగ్యాన్ని మనకి, అది మనకు కావాలి. దీర్ఘాయుషవంతులుగా ఉండాలి. అది మనకి ఎక్కడా దొరకదు, దేవుని మందిరంలో దొరుకుతుంది. ఎంతోమందిని చూస్తూ ఉంటాం, ఆస్తిని సంపాదించుకుంటున్నారు, అక్రమంగా ఆస్తి సంపాదించి అడ్డదారులు ఆస్తి సంపాదించిన వాడికి రాత్రులు నిద్ర ఉండదు, పగల అన్నమో తినే అవకాశం ఉండదు. వాళ్ళ జీవితాలు అలాగే క్షీణించిపోతూ ఉంటాయి అంచెంచెలుగా. కానీ మన జీవితాలు దేవుడు ఏమంటున్నాడు, మన జీవితాలు అంచెంచెలుగా తేజరెళ్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మార్గము అంచెంచెలుగా తేజరెళ్తుంది, దుర్మార్గుల మార్గము అంతకంతకు క్షీణించిపోద్దని బైబిల్లో రాయబడం. అంచేత మనం క్షీణించిపోయే దశలో నుంచి ఎక్కడికి వచ్చాం, మనం ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఇక వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఆకాటి మాట ఏంటంటే, నీతిమంతులను నీతిమంతుల మార్గము తేజరెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పాపులుగా ప్రభు సన్నిధికి వచ్చాం, నీతిమంతులుగా ఇప్పుడు ఇళ్ళకి వెళ్తూ ఉన్నాం. మన వెలుగుకి అనేక మంది యేసు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 దినాలు మనం విన్నదాన్ని పట్టుకెళ్ళి దీన్ని తెలియని వాళ్ళకి చెప్పాలి. అవునా కదంటారా? మీరు ఎలా ఉన్నారు లోకంలో? ఇప్పుడు తేజరు వెళ్ళటం అంటే వెలుగుగా ఉన్నారు మీరు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. మనము కూడా ఆయనతో సహవాసం చేసిన వారమై మనము కూడా వెలుగయ్యి ఉన్నాం. దానియేలు గ్రంథం 10 ఒకసారి చూడమ్మా. దానియేలు 12:3 చదువుకుని ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 12:3 ఏముంది అక్కడ అమ్మా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవరమ్మా? అందరు చెప్పట్లేదు, మీరు చెప్తే నేను మానేస్తాను. ఇంకా వాక్యం బుద్ధిమంతులైతే ఎవరైతే? అందరు చెప్పట్లేదు. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారంట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ మండలములో జ్యోతుల వలె నిరంతరము మీరు ఎలా ఉంటారంట? ప్రకాశించుచూ ఉంటారు. ఆకాశ మండలములో జ్యోతులు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉన్నాయో, ఈ భూమండలం మీద మీరు కూడా జ్యోతుల వలె ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి మీరు? భూమండలంలో ప్రకాశించుతున్న జ్యోతులు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా, పూర్తిగా చదివేది. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులు ప్రభు వైపుకి తిప్పుతురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు ప్రకాశిస్తారంట? ఎన్నాళ్ళు? నెల, వారమా, 2 రోజుల, 3 రోజుల, గంట, అరగంట, నిరంతరము కూడా ప్రకాశించుతూ ఉంటారంట. ఎవరు అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. అయ్యా నువ్వు యేసుప్రభుని నమ్ముకో, అయ్యా యేసుప్రభుని నమ్ముకమ్మా. నేను యేసుప్రభుని నమ్ముకున్నది మా జీవితాలు మారినాయి, మా కుటుంబ పరిస్థితులు మారినాయి. యేసుప్రభుని గురించి నువ్వేం చేయాలంట? చీకటిలో ఉన్న వారికి నువ్వు వెలుగుగా వెళ్ళి వాళ్ళ దీపాన్ని వెలిగించాలి. ఎలుగుతున్న దీపము ఆరిపోయిన దీపాన్ని ముట్టించి ఏమవుతుంది? అది కూడా ఎలుగుద్ది. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? ఆకాశ మండలంలో జ్యోతిని పోలిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆడిపోయిన జ్యోతులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ చుట్టుప్రక్కల. దేవుడు నమ్ముకున్న వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, తెలిసిన ఎవరు బలవంతంగా పట్టుకొని తీసుకొచ్చేవాడు లేక కొంతమంది అంటారు, అయ్యా మేము చర్చి వద్దాం అనుకుంటున్నాం కానండి, ఆ వ్యక్తి వెళ్ళేటప్పుడు చెప్పమ్మా నేను కూడా వస్తానంటాను. ఆ మనిషి ఎప్పుడు చూసి వెళ్ళిపోతండి.
ఆ మనిషి ఎప్పుడు చూసి మెదకుండా వెళ్ళిపోతాడు. కేకేస్తదేమో వద్దాం అనుకుంటానండి. ఆ మనిషి కేకేదండి. మరి నువ్వు కేకేపోతే ఎవరు కేకేస్తారు? నీ ఇంటి పక్కన నువ్వు కేకేపోతే, నీ ఇంటి ఎదుర్కొన్నవాడు నువ్వు కేకేపోతే, నీ ప్రాంతంలో నీ ఇంట్లో ఉన్నవాడు నువ్వు కేకేపోతే ఎవరు కేకేస్తారు? ఈ రోజున మేము మొగల్తూ నుండి ఖాళీపట్నం వచ్చి మిమ్మల్ని అందరినీ ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించి మిమ్మల్ని కేకేసి తీసుకొచ్చామంటే ఎందుకని సువార్త భారము మాకు కలిగిన భారం మీరును కలిగి ఉండాలి. ఇక్కడ మీరు మేమనే భేదం లేదు. మనం అందరం కూడా ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారు ఎన్నో ఆరిపోయిన జ్యోతిని వెలిగించాలండి. ఒక్క ఎలుగుతున్న జ్యోతిని అనేకమైన ఆరిపోయిన దీపాలను వెలిగించాలి. అలాంటి దీప స్తంభముగా నీవు ఒక ఎత్తైనటువంటి పట్టణం మీద వెలుగుతూ ప్రకాశించేటువంటి గడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో ఆకాశ మండలం మందు జ్యోతుల వలె మనము ప్రకాశించే వారిగా ఉండాలి. ఆకాశ మండలములో జ్యోతులు ప్రకాశిస్తున్నట్లుగా భూమండలములో మనము ప్రకాశించే వారిగా. చెప్పట్లేదు. కూర్చోండి, పక్క కూర్చోండి. ఎలా ఉండాలి? ఆకాశ మండలంలో జ్యోతుల వలె మనం భూలోకంలో భూమండలం మీద ప్రకాశించుతూ ఎలుగుతున్న బలుబు ద్వారా ఆరిపోయిన బలుగులను వెలిగించాలి. ఒక్క దీపాన్ని బట్టి అనేకమైన దీపాలు ఎలాగైతే ఎలుగుతాయో నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి, నీ ఇరుగు పొరుగు రక్షించబడాలి. అలా ఒక్కొక్కరు ఒక్క శ్రద్ధ కలిగి ఉంటే ఖాళీ పట్టడం అంతా కూడా రక్షించబడతారు. ఏ ఒక్కరు విడవబడరు. అర్థమైందండి? మనం ఏమై ఉండాలి? ఇప్పుడు బయటికి వెళ్ళి ప్రకాశించాలన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారికి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతిమంతుడి మార్గము అంతకంతకు తేజరెళ్తుంది. మీ కుటుంబాలు అంతకంతకు తేజరెళ్తూ అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడటమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. తలలు వంచండి. తెలుసు వెళ్ళు. నువ్వు తినేసి ఇది